మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండ్ వర్సెస్ అని చెప్పాలి, ఇది పున్నా కైలాష్. ఎందుకు అసలు నిజంగా ఇది ఒక రెడ్డికి ఒక బీసీకి మధ్య జరుగుతున్న సంఘర్షణ అనుకోవాలా, లేకపోతే వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉన్న వ్యక్తిగత మాటల వల్ల జరుగుతున్న రచ్చ అనుకోవాలా? ఇది ఇప్పుడు కొంతమంది మాట్లాడుతున్న దాంట్లో ఏంటంటే బీసీకి డీసీసీ ప్రెసిడెంట్ పదవి ఇచ్చిండు కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దీన్ని ఓర్చుకోలేకపోతున్నాడు అనేది ఇప్పుడు ఈ రచ్చకు ఒక కారణం. అసలు ఎట్లా తెరపైకి వచ్చింది ఇది ఇంతకీ? ఎస్, డీసీసీ ప్రెసిడెంట్గా పున్నా కైలాష్కి ఇచ్చిన తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అతనికి ఎట్లా ఇస్తాడు, నన్ను చాలా వ్యక్తిగతంగా దూషించిండు అనేసి ఆయన సీఎంకు రాసిన లేఖలో ఆ విషయాల్ని ప్రస్తావించడం జరిగింది. ఒక విధంగా అంటే రెడ్డిస్ అయితే కూడా ఏదైతే అది మాట్లాడొచ్చా, సరే బీసీలు అయితే ఏదైనా మాట్లాడొచ్చా, ఎస్సీలు అయితే ఏదైనా మాట్లాడొచ్చా? ఇక్కడ మితిమీరి అతిగా ప్రవర్తించడం అనేది, కులాలకి అంటకట్టడం అనేది కూడా ఎంతవరకు సమంజసం అనేది కూడా ఆలోచించుకోవాలి కదా. వాళ్ళ బూతులు తిట్టుకునే పరిస్థితి అసలు ఎందుకు వచ్చింది? అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయినా కావచ్చు, లేకపోతే అప్పుడు మాట్లాడిన అద్దంకి దయాకర్ అయినా కావచ్చు, తర్వాత ఇప్పుడు తెరపైకి వచ్చింది కదా పున్నా కైలాష్ నేత ఆయనైనా కావచ్చు. నిన్నంటే ఎంత బాధ అవుతుందా కోమటిరెడ్డి వెంకటరెడ్డి? ఒక అమ్మ అప్ప గుట్టావురా నిన్ను అడిగితే నీకేమైతుందా? నీ రక్తం వసదా? అసలు అమ్మలు అబ్బల గురించి ప్రస్తావించుకునే అంశం ఎందుకు వచ్చేసింది? పాలసీస్ పరంగా నచ్చకపోతే పాలసీస్ పరంగానే కదా మాట్లాడుకోవాల్సింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఎందుకు ఆయన ఒక అంటే ఉచ్చం నీచం తెలవకుండా, లేకపోతే ఏం మాట్లాడుతున్నానని సోయి లేకుండా మాట్లాడడం కూడా ఎంతవరకు సమంజసము? ఉద్యమకారుడు చెరుకు సుధాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు నాకు తెలవకుండా, నాకు ఇన్ఫర్మేషన్ తెలవకుండా పార్టీలో చేర్చుకున్నారని చెప్పి ఆయన కొడుకుకు ఫోన్ చేసి మీ తండ్రిని చంపేస్తారు అనేసి బెదిరింపు మాటలు. దానికి అనుగుణంగా ఏమైంది? దానికి రెప్రకేషన్గా కైలాష్ మాట్లాడిన మాటలు కూడా అంటే శృతి మించి. ఇక్కడ నేను పదవుల గురించి కంటే ఫస్ట్ మాట్లాడుతున్నది ఈ బూతులు, ఈ దూషించుకునే విధానం. మరి రేవంత్ రెడ్డిని ఈయనదిట్టిండు కదా అంటే అది రేవంత్ రెడ్డి కూడా చూసుకోవాలి కదా ఏ విషయంలో జరిగింది అది. అక్కడ కూడా బూతులు రాజ్యమేళ లేదు, కానీ బూతులు తిట్టుకునే విధానము. ఆయన కూడా ఒక మనిషిని చంపుతారు అనే మాట వాడడం కూడా అసలు ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు అర్థం కాని ముచ్చటనే చెప్పాలి ఇప్పుడు నిజంగా చెప్పాలంటే. కానీ ఈ రచ్చ ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు ఇదంతా కూడా ఒక క్యాస్ట్ ఫీలింగ్ని తీసుకొచ్చింది. డీసీసీ ప్రెసిడెంట్గా ఈరోజు బీసీ నేతకిస్తే తట్టుకోవడం లేదు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని మాట్లాడుతున్నారు కదా. ఇంతకుముందు డీసీసీ ప్రెసిడెంట్గా ఎవరున్నారు? ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన శంకర్ నాయకే ఉన్నాడు కదా. ఇంకొక విషయం, ఈరోజు వేముల వీరేశానికి అండ్ వర్సెస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా గతంలో చాలా జరిగింది, అది మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఎవరైతే ఈయన అనుచరుడు అని చెప్పుకునే బొడ్డు శ్రీను హత్య జరిగింది, ఇదంతా కూడా వేముల వీరేశమే చేపించిండు అనేసి నడి బజార్లో కూర్చొని దుఃఖపడుతూ దూషించిండు వేముల వీరేశంని కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కానీ మళ్ళీ ఆయన ద్వారానే పార్టీలోకి వచ్చాడు, ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడు కదా. పోనీ ఆయన ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి? రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అంటే నేను కొన్ని ఈక్వేషన్స్ మాట్లాడుతున్నా. ఇప్పుడు మీరు అనొచ్చు, మీరు రెడ్డి కాబట్టి రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారా అని మాట్లాడవచ్చు. ఇక్కడ సపోర్ట్ విషయం కాదు. ఆ రకంగా అయితే ఈయనను కూడా తొక్కేసేయాలి కదా. వేముల వీరేశము పార్టీలోకి వచ్చిండు కదా, వాళ్ళిద్దరి మధ్యలో ఇప్పటికీ మీరు ఆ రికార్డ్స్ నాకు వీలుంటే తీసి నేను డిస్ప్లే చేస్తాను. నేను నా కుటుంబంలో నా కొడుకును పోగొట్టుకున్న ధైర్యంగా ప్రజల కోసం మొత్తం నేను నా కుడి భుజంలాగా ఉన్న మా తమ్ముని చంపి మళ్ళా ఈరోజు తప్పుడు ప్రకటనలు ఇస్తున్నా. మీకు ప్రభుత్వానికి ఒకటే చెప్తాను, నేను ఎప్పుడో చెప్పాను ఆ ఎమ్మెల్యే గురించి, ఆ చరిత్ర గురించి. చంపింది వీరు. ఖచ్చితంగా బొడ్డు సీను హత్య వేముల వీరేశమే చేపించిన అనేసి కేసులు నడిచినాయి. ఆయన నోరు తెరిస్తే ఏడ్చుకుంటూ కూడా చెప్పిండి ఇదే విషయం కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇప్పుడు మంత్రిగా ఉన్న ఆయన. మరి ఆ తర్వాత ఏమైంది? జనరల్గానైతే అంత ఇవి అన్ని చిన్న చిన్న విషయాలు, అదే చాలా పెద్ద విషయం. నా సొంత తమ్ముడిని కోల్పోయినాను అనేసి ఆయన దుఃఖపడ్డాడు, నేను న్యాయం జరిగే వరకు పోరాడతానన్నాడు. కానీ ఏమైంది తీరా చూస్తే 2023 ఎలక్షన్స్కి వచ్చేసరికి ఏమైంది? వేముల వీరేశంను తెచ్చుకొని గెలిపించుకున్న పరిస్థితి కూడా చూసినాం. సరే ఆయనది కావచ్చు, ఈయనది కావచ్చు, వాటి ఏదైనా కూడా జిల్లా కాబట్టి చెప్తున్నాను.
మరి ఇప్పటికొచ్చేసరికి ఎందుకు బీసీ 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 అంటున్నారు? నిజంగానే వాళ్ళిద్దరి మధ్యలో కొట్లాట ఉంటే వాళ్ళిద్దరు గాంధీ భవన్లో చూసుకోవాలి కదా. ఇదంతా కూడా ఇప్పుడు కులాలకు అంటగట్టుకుంటున్న సమస్యను చూస్తూనే ఖండించాల్సి వస్తుంది. ఇంతకుముందు మొత్తం కూడా రెడ్డిసే ఉన్నారు డీసీసీ ప్రెసిడెంట్ అని అనుకోవచ్చు. అంతకుముందు ఉన్నది మరి ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన శంకర్ నాయక్ ఉన్నారు. అదే శంకర్ నాయక్ ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చిండ్రు కదా. ఎందుకంటే ఈ నిజాలు కూడా తెలవాల్సినంత అవసరం ఉంది. ఎవరైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాల్సినంత అవసరం కూడా ఉంది. ఇందులో రెడ్డి అయితే మాట్లాడొచ్చు, లేకపోతే బీసీ అయితే మాట్లాడొచ్చు, ఎస్సీ అయితే మాట్లాడొచ్చు, ఎస్టీ అయితే మాట్లాడొచ్చు కాదు కదా. ఎవరికి ఉండే మనోభావాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి నోటు నుంచి మాట వచ్చేటప్పుడే కొంచెం ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది. ఇప్పుడు లేని దానికి నిజంగానే పున్నా కైలాష్ను తీసేసేయాలి అని అంటే గతంలో నిజంగానే అక్కడ ఒక రెడ్డి వ్యక్తి డీసీసీ ప్రెసిడెంట్గా ఉంటే నిజంగానే విషయం మాట్లాడచ్చు, ప్రయత్నించవచ్చు. వీళ్ళు నేను ప్రయత్నించలేదని కూడా చెప్పట్లేదు, వీళ్ళ వర్గానికి ఇప్పించుకోవాలని వీళ్ళు ప్రయత్నం చేసి ఉండవచ్చును కాక. కానీ గతంలో ఉన్నదైతే ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే, ఆ వ్యక్తికి ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చారు. ఇవాళ ఎవరు మాట్లాడతలేరు. ఇవాళ సర్పంచ్ ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదలయ్యింది. గతంలో కంటే కూడా 6% తగ్గి ఇవాళ 17%కే ఇవాళ బీసీలకు సీట్లు అనేసి మొత్తం కుదిస్తే దాని గురించి ఇంత బగ్గుమంటలేరు. కానీ ఒక పార్టీలో జరిగిన విషయంలో దీన్ని అందరికీ అంటగట్టుకొస్తున్నారు. దీని మీద పెద్ద సంచలనం కావాలి. అది ఒక పార్టీకి సంబంధించిన విషయము, ఒక పార్టీలో డీసీసీ ప్రెసిడెంట్కి సంబంధించిన విషయము. ఇవాళ ఎట్లుందంటే తాయిలాలు ఇచ్చినాం ఏదో సామెత ఉంది కదా. ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలంటే ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏంటంటే నిజంగా ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్నట్టుగా అసలు జరుగుంది. అది అసలు కథ ఎక్కడుందంటే ఏడుంది అంటే ఆడుంది, కానీ ముక్కెక్కడుంది అని అంటే మొత్తం ఇప్పుడు చుట్టూ తిప్పి చూసుకునే పరిస్థితికి ఉంది. ఇప్పుడు జిల్లా నా చేతిలో ఉండాలి, వాళ్ళకు చెక్ పెట్టాలి. ఆ చెక్ పెట్టే నేపథ్యంలో ఏం చేసిరు, ఇక్కడ ఒక గేమ్ ప్లే చేసిరు. మరి గతంలో రాని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇప్పుడు గతంలో ఉన్న శంకర్ నాయక్ మొన్న ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు కదా, మరి ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు ఎవరు మాట్లాడలేదే, ఏ రెడ్డిలు అడ్డుపడలేదు ఎందుకు? మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్డుపడలేదు, లేకపోతే జానారెడ్డి అడ్డుపడలేదు, లేకపోతే కోమటిరెడ్డి బ్రదర్స్ అడ్డుపడలేదు. ఇప్పుడే ఎందుకు ఇక్కడ జరిగింది, అసలు ఏం జరుగుతుందనే విషయం ఇప్పుడు స్పష్టంగా బయటికి రావాలి. ఇప్పటికైనా కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి బయటకు వచ్చి సమాధానం చెప్పాలి. ఇవాళ ఇంత టెక్నాలజీ వచ్చింది, ఇంత చదువుకున్నారు, ఈరోజు ఇంకా కూడా రెడ్ల చేతుల్లోనే జిల్లాలు ఉన్నాయంటే అంటే ఆ జిల్లాలలో ఉన్న ప్రజలందరూ కూడా అంత చేతగాని వాళ్ళై ఉన్నారా వీళ్ళు మాట్లాడుతుంటే? అంటే కేవలం ఇవాళ పార్టీల చేతుల్లోనే జిల్లా ప్రజలు ఉన్నారా? అలా అనుకుంటే దేవరకొండ ఉన్నారు అంటే ఎప్పుడు భయపడుకుంటూ కూర్చుంటారు. వాళ్ళ నేచర్ అది అయి ఉండొచ్చు. ఒకవేళ మీరు చెప్తున్నట్టుగా ఒకవేళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి నేచర్ అది అయి ఉండొచ్చు. ఇన్ని వీడియోలు బయట పెట్టినాడు, ఆయన నిజంగానే ఇంటికేస్తే గంటేశాడనే వీడియో కూడా పెట్టాల్సి ఉంటుంది. కనీసం అప్పుడైనా వాళ్ళకి బుద్ధి వచ్చి బహిరంగంగా క్షమాపణ చెప్పేవాళ్ళేమో. ఇక్కడ జరుగుతున్న డ్రామా ఒకటి, బయటికి ఎలివేట్ అవుతున్న పోర్షన్ ఒకటి. ఎందుకంటే కొంతమంది పని కట్టుకొని ఇప్పుడు కులాల మధ్యలో కుంపట్లు రాచేసే పరిస్థితి ఏర్పడింది. దీన్ని కూడా ఎవరైతే ఉన్నారో దాన్ని ఖండించండి. ఇప్పుడు ఓసీ తప్పు చేస్తే, ఒక రెడ్డి తప్పు చేస్తే వెనకేసుకోవాల్సిన అవసరము రెడ్డి సామాజిక వర్గానికి ఉండదు కదా. ఒక బీసీ ఏదన్నా మిస్టేక్ చేస్తే బీసీ ఎట్లా పడితే అట్లా మాట్లాడితే దాన్ని వెనకేసుకొచ్చుకుంటారంటే కులాల వారిగా ఏమైనా రైట్స్ ఉన్నాయా? ఈ మాటే మాట్లాడాలి. గతంలో అద్దంకి దయాకర్ మాట్లాడిన మాట కూడా ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎట్లా పడితే అట్లా మాట్లాడితే అది షోకాజ్ నోటీసులు ఇవ్వాలి. రెడ్ల పార్టీ కాబట్టి ఇవ్వరు, మాకు మాత్రమే ఇస్తారంటే అది పార్టీలలో తెలుసుకోవాల్సిన అంశం కదా. దీన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఇది తెలంగాణ సమస్య అయినట్టుగా ఇవాళ తెరపైకి తీసుకొస్తున్నారు. దానిపైన ఇప్పుడు చలిమంటలు కాచుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ఇష్యూ ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు వాళ్ళ పార్టీ హైకమాండ్ దగ్గర తేల్చుకోవాలి. వాళ్ళకు ఒక క్రమశిక్షణ కమిటీ ఉంటుంది, అక్కడ తేల్చుకోవాలి. కానీ వాళ్ళ తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న ఇష్యూ సమస్యన. ఎందుకంటే నేను దీని మీద ఎందుకు స్పందించాల్సి వచ్చిందనంటే ఇది బీసీ వర్సెస్ రెడ్డిగా క్రియేట్ చేస్తున్నారు. తప్పు ఎవరు చేసినా తప్పే, ఎవరు బూతులు మాట్లాడినా తప్పే. ఇక్కడ మెయిన్ ఇది ఈ రెండు ఆస్పెక్ట్లు చూడాలి.
ఎందుకంటే గతంలో ఉన్నది ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే ఉన్నాడు కదా. ఇదే మరి వేముల వీరేశానికి ఆయనకి పచ్చగడ్డి వేస్తే బగ్గుమనింది కదా. మరి ఎట్లా ఇద్దరు ఈరోజు మిత్రులైనారు? మరే ఇవన్నీ కూడా బయటికి రావాలి కదా. ఒక అంశాన్ని పట్టుకొని మిగతా వాళ్ళందరిపైన రుద్దుకుంటూ ఇవాళ పార్టీకి సంబంధించిన సమస్యను కాస్త ఇది తెలంగాణ సమస్యగా క్రియేట్ చేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. ఇంత జరుగుతుంటే ఇప్పుడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే ఒక జిల్లానే మీ చేతిలో ఉంది, జిల్లాలో ఎవరిని ఎదగనివ్వటం లేదు అన్నది ఉన్నది కాబట్టి ఈరోజు మీరు బయటకు వచ్చి మీకు క్లారిటీ ఇవ్వాల్సినంత అవసరం ఉంది. లోపట కాదు, ఈ సమస్య కాస్త ప్రజల్లోకి వచ్చింది కాబట్టి మీరు ప్రజల్లోనే తేల్చుకోవాలి. ఏమీ అసలు ప్రజలంటే లెక్క లేకుండా ఉందా? గతంలో మీరు ఇట్లనే మాట్లాడారు. రైతు బంధు విషయంలో రైతు బంధు ఎవరన్నా అడిగితే చెప్పుతో కొడతాను అన్నారు. ఆ రోజు కూడా తప్పిద్దు ఇష్యూ చేయలేం, మేము మాట్లాడినాం. ఎందుకు ఇట్లా మాట్లాడతారు అనేసి ఈరోజు మాట్లాడుతున్న సోకాల్ రోజులు ఎవరు మాట్లాడలే, మేము చెప్పినాం. వాళ్ళ దగ్గర కూడా అంత పేదలంటే మీకు అంత చులకన, అంతకంటే పెద్ద చెప్పు మీకు చూపిస్తారు అని మాట్లాడినాం. యాక్చువల్గా చెప్పాలంటే అది తెలంగాణ సమస్య. రైతు బంధు అడిగే అర్హత మీకెక్కడిది? రైతు బంధు గురించి అడిగితే చెప్పుతో కొడతాము అంటే వాళ్ళ దగ్గర ఇంకా స్టాండర్డ్ చెప్పు ఉంటుంది, మిమ్మల్ని ఇంకా పళ్ళు రాలేలాగా కొడతారని మాట్లాడినాం మేము. సమస్యను వెలికి తీయాల్సిన రోజు తీయలేదు. ఈరోజు ఒక పార్టీలోని సమస్యని అందరికీ రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. చూడండి, యావత్ తెలంగాణ సమాజం ఆలోచించాలి. కులాల కుంపట్ల గురించి కూడా అందరూ ఒకటే, కులాల కుంపట్ల గురించి కూడా ఆలోచించుకోవాలి. ఇలా పెద్ద సమస్య ఎంత ఘోరంగా మోసం చేసింది ఇలా కాంగ్రెస్ పార్టీ, ఎంత ఘోరంగా మోసం చేసిండు రాహుల్ గాంధీ, ఎంత ఘోరంగా మోసం చేసిండ్రు రేవంత్ రెడ్డి. 160 కోట్లు పెట్టేసి ఏమైంది కులగణన? ఇవాళ ఏం జరిగింది? 17% ఇలా బీసీలను కట్టడి చేసి కూర్చోబెట్టిర్రు కదా. ఇవాళ సర్పంచ్కి పోటీ చేద్దాం అనుకున్న వాళ్ళందరూ నోట్ల మట్టి కొట్టిరు కదా, ఆగం చేసిర్రు కదా. దీని గురించి గొంతెత్తటం లేదు ఎవరు. అందుకే చాలా సునిశ్చితంగా గమనించండి, ఇంకా రానున్న రోజుల్లో అతి భయంకరంగా ఉంటుంది కులాల కుంపట్లు. కాబట్టి కొంచెమన్నా నైతికంగా ఆలోచిస్తే అసలు విషయాలు బోధపడతాయి.